దేవుని ప్రజలు ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన సంతోషిస్తాడా? దేవుని మందిరానికి వెళ్ళడం, ఆయన మాటకు విధేయత చూపడం, ఈ రెండింటిలో దేవునికి ఇష్టమైంది ఏది? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య ద్వారా మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము ఇర్మియా గ్రంథ అధ్యయనాల ద్వారా లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకుంటున్నాం. నేటి ఈ కార్యక్రమంలో దేవునికి దూరమైన వ్యక్తికి దేవుని నుండి వచ్చే హెచ్చరికలను గూర్చి, దేవుడిచ్చే కృపతో కూడిన ఆహ్వానాన్ని గూర్చిన విషయాలను శ్రద్ధగా నేర్చుకుందాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి పాఠంలో మనము ఇర్మియా గ్రంథము 7, 8 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ప్రియులారా, మనము 2 నుండి 6 అధ్యాయాల్లో ఇర్మియా ప్రవక్త
తన మొదటి 5 సంవత్సరాల పరిచర్య సమయంలో ప్రవచించినటువంటి ప్రవచనాలను చూస్తూ వచ్చాం. సుమారు 20 సంవత్సరాల వయసు గల యువకుడిగా ఇర్మియా ఎంతో ధైర్యంగా తన ప్రజలను ఉద్దేశించి వారి తీరును ఎంతో తీవ్రంగా ఖండిస్తూ వారిపై దేవుని తీర్పును ప్రకటిస్తూ ఆ కఠినమైన భవిష్యత్తులో రాబోతున్న సంఘటనలను గూర్చి ప్రవచిస్తూ వచ్చాడు. ఇక ఇప్పుడు 7 నుండి 10 అధ్యాయాల్లోని ప్రవచనాలను యువకుడిగా ఉన్నటువంటి రాజైన యోషియా శుద్ధీకరణ చేయమని ఆజ్ఞాపించిన సమయంలో దేవాలయంలో దేవుని ధర్మశాస్త్రము కనుగొనబడిన తర్వాత ప్రవచించబడ్డాయని గమనిస్తాం. యోషియా తన ప్రజల పట్ల గొప్ప శ్రద్ధను ఆలోచనని కలిగి ఉన్నాడు. దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు ఆయన హృదయ వేదన మనకు అర్థమవుతుంది. ఇది అతడు యువకుడిగా దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నాడని తెలియజేస్తుంది. యోషియాకు ఇర్మియాకు సుమారు ఒకే వయసు ఉంటుంది. మరియు ఇద్దరు కూడా దేవుని పట్ల అత్యంత ఆసక్తితో ఉండేవారు కాబట్టే బహుశా వారు మంచి మిత్రులుగా ఉండేవారు. ఇర్మియాకు తండ్రిగా ఉన్నటువంటి యాజకుడైన హిల్కియా దేవుని ధర్మశాస్త్రాన్ని కనుగొన్నవాడు. దేవాలయము శుద్ధీకరించబడి మరమ్మత్తు చేయబడి మళ్ళీ ఉపయోగంలోకి వచ్చింది. ప్రజలు మళ్ళీ దేవుని మందిరానికి వస్తున్నారు. ఇది ఖచ్చితంగా చాలా అద్భుతమైన విషయం అని చెప్పాలి. ప్రజలు దేవుని మందిరానికి తిరిగి రావడం అనేది ఏ కాలంలోనైనా అయినప్పటికీ సంతోషించాల్సిన విషయమే. ఇక ఇప్పుడు ఇర్మియా ప్రభువు మందిరం యొక్క ద్వారమందు నిలిచి తన ప్రజలకు ఒక ప్రవచనాన్ని ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో 7వ అధ్యాయము ప్రారంభమవుతుంది. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలను గమనిద్దాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదావార్లారా, యెహోవా మాట వినుడి. ప్రియులరా, ఇక్కడ యెహోవా మందిర ద్వారమున నిలువబడియుండుట అనే ఈ మాటను బట్టి కొంతమంది ఇది ఇర్మియా 26వ అధ్యాయంలోని ప్రవచనం లాంటిదే, దాని పోలికలాగే ఉన్నది అని భావిస్తుంటారు. ప్రవచనం ఒకేలాగా ఉన్నప్పటికీ అది దేవుని మందిర ఆవరణంలో ఇవ్వబడిన ప్రవచనంగా మనము గమనించాలి. ఇర్మియా ఇంకా ఎంత మాత్రము ద్వారమునొద్ద నిలిచి ఉండలేదు. అతడు మందిరం యొక్క ఆవరణంలోనికి ప్రవేశించాడు. అది కూడా వేరే రాజు యొక్క ఏలుబడిలో ఈ ప్రవచనము ఇవ్వబడింది. ఏది ఏమైనప్పటికీ ప్రవచన సందేశం అదే. ఇర్మియా దృష్టి కోణంలో ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు దేవాలయం మరమ్మతు చేయబడింది మరియు ధర్మశాస్త్ర గ్రంథము కనుగొనబడింది కాబట్టి ప్రజలు గుంపులుగా దేవాలయానికి తిరిగి వస్తున్నారు. దేవాలయానికి తిరిగి రావడం ఇప్పుడు ఒక ప్రజాదరణ పొందిన పనిగా మారింది మరియు వారు దేవుని వైపు తిరిగి రావడం గురించి మాట్లాడుతున్నారు. యువ ప్రవక్త అయిన ఇర్మియా ప్రజలందరి సంభాషణలను వింటున్నాడు మరియు అతడు ఈ క్రింది సందేశాన్ని ఇస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ స్థలమున మిమ్మును నివసింప చేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. వారు దేవాలయానికి వెళ్ళి ఆరాధనలో పాల్గొంటున్నప్పటికీ వారి జీవితాల్లో మాత్రము నిజమైన మార్పు లేదని స్పష్టమవుతుంది. పైకి భక్తిగల వారి వలె నుండి దాని శక్తి ఆశ్రయించలేని వారుగా ఉంటున్నారు. వారు ఒకప్పుడు విగ్రహారాధన చేస్తున్నప్పుడు ఎలా జీవించారో ఇప్పుడు కూడా అదే విధంగా జీవిస్తున్నారు. ఇది కేవలం బాహ్యమైన ఉజ్జీవం మాత్రమే, లోతైంది కాదు. నిజమైన మార్పు రావడానికి ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుతం ఇది పైపైన కనిపించేది మాత్రమే. ఇక ఇప్పుడు ఇందులో ఇశ్రాయేలు ప్రజల యొక్క నిజమైన వైఖరిని మనం గమనించగలం. ఆ విషయమే ఇర్మియాకు తన ప్రజలు దేవుని నుండి ఎంత గొప్ప తీర్పును అనుభవించాల్సి వస్తుందో అనే గొప్ప ఆందోళనను కలిగించింది. అయితే దేవుని వాక్యాన్ని ప్రకటించే ప్రవక్తకే ఇంత ఆందోళన ఉంటే తన ప్రజలను బట్టి దేవుడు ఎంత ఆందోళన చెంది ఉంటాడో ఊహించుకోగలరు. ఇవన్నీ మనకు క్రొత్త నిబంధనలోని ఒక ముఖ్యమైన పరిచయమైన వాక్యాన్ని గుర్తు చేస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము
21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఇక ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ప్రియులారా, ప్రజలు ఈ విషయాన్ని ఎలా భావించారో మీరు ఊహించవచ్చు. వారు, ఓహో, దేవాలయాన్ని చూడండి, ఎంత అందంగా ఉంది, వారు దీన్ని చాలా బాగా మరమ్మతు చేశారు కదా, దేవాలయానికి తిరిగి రావడం ఎంత బాగుంది, పూర్వకాలంలాగే ఉంది అని దేవాలయం గురించి ఎంతో ఉత్సాహంతో మాట్లాడుతున్నారు. అంతేకాని దేవుని వైపు నిజమైన మనస్ఫూర్తితో వారు తిరగడం లేదు. ఇదే విషయాన్ని ఇర్మియా గమనించాడు. అందుకే అతడు, మీరు చెప్పే ఈ అబద్ధపు మాటలను నమ్మకండి, మందిరానికి తిరిగి రావడం అనేది ప్రపంచంలోనే గొప్ప విషయం అన్నట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారు అని హెచ్చరించాడు. ఒకసారి మీరు 2వ దినవృత్తాంతాలు 34 మరియు 35 అధ్యాయాలను చదివితే ఈ సమయంలో జరిగిన సంఘటనలను బాగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జరిగిన విషయం నిజంగా చాలా అద్భుతమైనదే. హిల్కియా ధర్మశాస్త్ర గ్రంథాన్ని షాఫానుకు ఇచ్చాడు. అతడు దానిని రాజు ముందు చదివాడు. రాజు యూదా మరియు యెరూషలేములోని పెద్దలందరినీ సమావేశపరిచి ప్రజలందరికీ ధర్మశాస్త్రాన్ని చదివించాడు. తర్వాత వారు దేవునితో ఒక నిబంధన చేసుకున్నారు. వారు యెరూషలేములో పస్కా పండుగను జరుపుకున్నారు. 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయము 18-19 వచనాలు. ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీయులలో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు. యోషియాయు యాజకులను లేవీయులను అక్కడనున్న యూదా ఇశ్రాయేలు వారందరూ యెరూషలేము కాపురస్తులను ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. యోషియా ఏలుబడి యందు 18వ సంవత్సరంన ఈ పస్కా పండుగ జరిగెను. నిజంగా వారు దేవాలయంలో బలులు మరియు పండుగలను పునరుద్ధరించారు. ఇది మంచిదే, అద్భుతమైనది. అయితే ఇంతకీ ఇక్కడ సమస్య ఏమిటి? సమస్య ఏమిటంటే వారు తమ మార్గాలను మార్చుకోలేదు. వారు మునుపటిలాగే జీవించారు. ఇక్కడ ఇర్మియా వారికి 10 ఆజ్ఞలను మాత్రమే కాకుండా ఇశ్రాయేలీయుల రోజువారీ జీవితము మరియు ఒకరికొకరు ఎలా సంబంధం కలిగి ఉండాలో వివరించే నిర్గమకాండము 21, 22, 23 అధ్యాయాల్లోని సూచనలను సూచిస్తున్నాడు. ఇక ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 9, 10 వచనాలను గమనిద్దాం. ఇదేమి, మీరు జారచోర క్రియలను నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలునకు ధూపం వేయుచు, మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే, అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుతూ విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? ప్రియులారా, ప్రజలు దేవాలయం ఎంత అద్భుతమైనదో అని మాట్లాడుతున్నప్పటికీ వారు ఇంకా బయలును ఆరాధిస్తున్నారు. వారి ఉద్దేశం ఏమిటంటే, దేవాలయం మరమ్మత్తు అయిపోయింది, సబ్బాతు రోజున దేవునికి కనీసం గౌరవంగా మందిరానికి వెళ్తే సరిపోతుంది, ఇలా చేస్తే ఆయన వారిని రక్షిస్తాడు అనేది వారి నమ్మకం. నిజమే, ప్రజలు నిజమైన మనస్ఫూర్తితో దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన వారిని రక్షిస్తాడు. కానీ వారు తమకు వర్తించని, సంబంధం లేని ఒక సత్యంపై ఆధారపడి ఉంటున్నారు. దేవాలయ పునర్నిర్మాణం కోసము వారు ఉదార భావంతో సమర్పించుకున్నారు. ఎక్కువగా విరాళాలు ఇచ్చిన వారు దేవుని ఆశీర్వాదం కోసం ఇది సరిపోతుందని భావించారు. ప్రస్తుత కాలానికి మనకు సందేశం ఇచ్చే గ్రంథాల్లో ఈ ఇర్మియా గ్రంథం కంటే సరిగ్గా సరిపోయే గ్రంథము మరొకటి లేదని చెప్పవచ్చు. ఈ అంత్యకాలాల్లో అనేక సువార్త సేవకులు ఉన్నారు. క్రొత్త భవనాలు నిర్మిస్తున్నారు. ఒక పాస్టర్ గారు ఒక నగరంలో చాలా అద్భుతమైన చర్చిని నిర్మించాడు. అందులో ఆయన ఒకే ఆరాధనలో 2000 మందికి వాక్యాన్ని అందించేవాడు. అతడు ఇలా చెప్పాడు, నేను క్రొత్తగా చర్చి నిర్మించినప్పుడు నాకు నూతనమైన ప్రజలు రాలేదు. అదే పాత ప్రజలు కొత్తగా మారి ఉండాల్సి ఉంటుంది.
కానీ వారు మారలేదు. కొత్త చర్చిలో అదే పాత ప్రజలు ఉన్నారు. వారు సంఖ్యాపరమైన వృద్ధిని చూసి అది ఆధ్యాత్మిక అభివృద్ధి అని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇదే ఇర్మియా చెప్పే విషయం. ఇప్పుడు ఇర్మియా మరొక విషయాన్ని చెప్తున్నాడు. వాస్తవానికి మన ప్రభువు తన కాలంలో పేర్కొన్నట్లుగా చూస్తాం. ఇక ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఈ మాట చెప్పబడిన కొన్ని శతాబ్దాల తర్వాత మన ప్రభు అయిన యేసు దేవాలయాన్ని శుద్ధి చేసినప్పుడు కూడా ఉపయోగించిన ఆరోపణ ఇదే. ఇర్మియా కాలంలో ప్రజలు వారి సహోదరులను దొంగిలించడంలో వారమంతా గడిపి ఆ తర్వాత భక్తి భావంతో దేవాలయానికి వచ్చేవారు. కాబట్టి ఆయన దానిని దొంగల గుహ అని పిలిచాడు. వారి వ్యాపార శైలిలో కానీ లేదా ఒకరికొకరు ఉన్న సంబంధాల్లో కానీ ఎలాంటి మార్పు రాలేదు. నేటి ప్రజలు కూడా ఇంకా గొప్ప మతపరమైన ఆర్భాటాల్లో సమావేశాల్లో ఏదో విలువైనది ఉందని భావిస్తున్నారు. మనం ఒక సంస్థాగత మనిషిగా ఉండకూడదని జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది ప్రజలు వాటిని ప్రేమిస్తారు. సమస్య ఏమిటంటే కొంతమంది ప్రజలు ఉత్సాహాన్ని దేవుని ఆత్మ నడిపింపుగా తప్పుగా అర్థం చేసుకుంటారు. జీవితాలను రూపాంతరం చేయలేనప్పుడు అది నిజమైన ఉజ్జీవం కానే కాదు. ఇంగ్లాండ్లోని వెస్లియన్ ఉద్యమం జీవితాలను మార్చింది. ఈ ఉజ్జీవం ఇంగ్లాండ్లోని మద్యపు పరిశ్రమను దాదాపు వ్యవస్థలోంచి తీసివేసింది. ఇది కర్మాగారాల పరిస్థితులను మార్చింది మరియు బాల కార్మిక చట్టాల అమలుకు దారితీసింది. ఇది ప్రజల జీవితాల్లోనికి చొచ్చుకుపోయిన ఒక ఆధ్యాత్మిక ఉద్యమం. ప్రియులారా, నేటి కాలంలో వెలివేయబడిన వాడల్లోకి చొచ్చుకుపోయే ఒక ఆధ్యాత్మిక ఉద్యమాన్ని మనము చూడగలగాలి. ప్రభుత్వాలు ఈరోజు ఉన్నట్టుగానే సామాజిక సంస్కరణలతో వెలివేయబడిన వాడల్లోకి ప్రవేశించినప్పుడు వంచన, నిధుల దుర్వినియోగం ఉంటుందే తప్ప ఏది సరిగ్గా జరగదు. మనకు అవసరమైనది నిజమైన ఉజ్జీవం. ఇది మాత్రమే వెలివేయబడిన వాడలను నిజంగా మార్చగలిగే ఏకైక విషయం. ఇదే తన కాలంలో ఇర్మియా యొక్క సందేశం. ఆ యువకుడు దేవాలయపు ద్వారాల వద్ద నిలిచి దేవుని సందేశాన్ని అందించినప్పుడు ఎంత ప్రజాదరణ పొంది ఉండేవాడో మీరు ఊహించుకోగలరు. అతడు అక్కడ ఒంటరిగా తన ప్రజలకు ఇచ్చే సందేశంతో హృదయము విరిగిన వ్యక్తిగా ఉండిపోయాడని ఊహించుకోవచ్చు. అయినప్పటికీ దేవుని సందేశాన్ని నమ్మకంగా అందిస్తూ వచ్చాడు. ఇది పాక్షికంగా ప్రజల హృదయాల్లో ఉజ్జీవాన్ని తెస్తుంది. తదుపరి భాగంలో విగ్రహారాధనపై ప్రకటించబడిన తీర్పును గురించి వింటాం. ఇక ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిద్దాం. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బతిమాలు కొనకుము, నేను నీ మాట వినను. ప్రియులారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇర్మియా, ఈ ప్రజలు నా వైపు తిరిగే వరకు నీవు వారి కొరకు ప్రార్థించాల్సిన అవసరం లేదు. నిజంగా ఈ వాక్యం చాలా గంభీరమైనది. ప్రజల కోసం ప్రార్థించడం ఇకపై ఉపయోగం లేదని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ లోకము దేవుని నుండి చాలా దూరం వెళ్ళిపోయింది. ప్రజలు దేవుని వైపు తిరగకపోతే వారికి ఎలాంటి నిరీక్షణ ఉండదు, కలగదు. కొంతమంది ప్రజలు దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రార్థించడం కొన్ని సందర్భాల్లో అనవసరం. ఒకసారి ఒక కాపరి తన సంఘ సభ్యుడు హాస్పిటల్లో ఉంటే అతని కోసం ప్రార్థించడానికి వెళ్ళాడు. అప్పుడు ప్రక్క మంచంలో ఉన్న వ్యక్తి తన కోసం ప్రార్థించమని ఆ సేవకుని అడిగాడు. అప్పుడు ఆ సేవకుడు అతన్ని, మీరు విశ్వాసియా అని ప్రశ్నించాడు. అందుకు అతడు, నేను దేవునిపై నమ్మకం ఉంచుతాను అని అన్నాడు. అప్పుడు ఆ సేవకుడు అతనితో, అలా అయితే అది మిమ్మల్ని విశ్వాసుని చేయదు, మిమ్మల్ని శాశ్వతంగా రక్షించదు అని చెప్పి అతనికి సువార్తను మాత్రమే వివరించి ప్రభు అయిన యేసు క్రీస్తుపై విశ్వాసం ఉంచమని కోరాడు. అందుకు అతడు, నేను అది చేయలేను, నాకు ఆత్మరక్షణ అక్కర్లేదు, కానీ మీరు మాత్రం నా కొరకు ప్రార్థించండి అన్నాడు. అప్పుడు ఆ సేవకుడు అతనితో ఇలా చెప్పాడు, సహోదరుడా, నేను మీకోసం ప్రార్థిస్తాను, కానీ
మీరు కోరిన విధంగా కాదు. మీరు కేవలం తాత్కాలికంగా బాగుపడాలనేది, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని నేను కోరుకోవడం లేదు అని చెప్పాడు. కానీ నేను మీరు రక్షించబడాలని మాత్రమే ప్రార్థిస్తాను. ఇదే నేను మీకోసము చేయగల ఏకైక ప్రార్థన అని చెప్పాడు. ప్రియులారా, దేవుడు ఇర్మియాతో ఇదే చెబుతున్నాడు. ఈ ప్రజలు చెరలోనికి వెళ్లకుండా ప్రార్థించడానికి దేవాలయంలో నిలబడకు. వారు నా వైపు తిరగాలని ప్రార్థించు. నీవు వారికి నా సందేశం ఇస్తున్నావు, అదే ముఖ్యమైన పని. నిజంగా ఇది ఎంతో నిజాయితీగా ఎంతో ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంది కదా. దేవుడు నీ ఆదివారపు మత సంబంధమైన ఆచారాల కంటే కూడా సోమవారపు ప్రవర్తనలోనే ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటాడు. ఒక క్రైస్తవుడు నిజమైన విశ్వాసియో కాదో అని తెలుసుకోవడానికి ఆదివారం చర్చిలో అతన్ని చూడడం కంటే కూడా సోమవారం తన పని స్థలంలో అతని ప్రవర్తనను గమనించడమే ముఖ్యం. ఇక ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిద్దాం. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. ప్రియులారా, ఇక్కడ దేవుడు వారికి మళ్ళీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆయనకు కావలసింది వారి విధేయత మాత్రమే. దేవుని మందిరానికి వెళ్ళడం మంచిదే, కానీ అది ఆయన మాటలకు విధేయత చూపడం అనే దానికి ఏమాత్రము ప్రత్యామ్నాయం కానే కాదు. ఒక మాట ఉంది, అదేమిటంటే కొందరు చర్చికి ఇతరుల వస్త్రాలను చూడడానికి వెళ్తారు, మరికొందరు కళ్ళు మూసుకోవడానికి వెళ్తారు. బహుశా ఈ మాట మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా సందర్భాల్లో నిజం కావచ్చు. వారి ఉద్దేశం నిజంగా దేవుణ్ణి ఆరాధించడం కాదు. వారి జీవితాలు ఇంకా మారలేదు. వారు ఇంకా ఇతర విశ్వాసులను వెనుకతట్టు నిందిస్తూనే ఉన్నారు. ఈ లోకంలో కలిసిపోయి జీవిస్తూనే ఉన్నారు. ఇర్మియా కాలంలోని ప్రజలు బయట బలిపీఠానికి వెళ్ళినట్లే ప్రభువు కొరకు ఎలాంటి సాక్ష్యం లేకుండా జీవిస్తున్నారు. చర్చికి వెళ్ళడం ఒక రకమైన సాక్ష్యమే, కానీ లోకంలో మీరు ఇచ్చే సాక్ష్యమే నిజంగా ముఖ్యమైనది. ఇది చాలా వాస్తవమైనది మరియు వ్యక్తిగతమైనది కాదంటారా? ఇక ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 26, 27 వచనాలను గమనిద్దాం. నా మాట వినకయున్నారు, చెవి యొగ్గకయున్నారు, తమ మెడను వంచక మనసును కఠినపరుచుకొంచున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి. నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలను అంగీకరింపరు. నీవు వారిని పిలిచినను వారు నీకుత్తరమియ్యరు. ఇర్మియా ముందున్న ప్రజలు ముందుకు వచ్చి దేవుని కొరకు తమను తాము సమర్పించుకోలేదు. అతని సందేశాన్ని ఎవరు పట్టించుకోలేదు. అయినా ఆ సందేశం అందించడమే అతని గొప్ప బాధ్యత. ప్రజల ప్రతిస్పందన లేకపోయినా నీవు నా వాక్యాన్ని ప్రకటించు అని దేవుడు ముందుగానే ఇర్మియాను ఆదేశించాడు. మన సందేశానికి ఎంతమంది స్పందించారని లెక్కించడం ముఖ్యం కాదు. అత్యంత ముఖ్యమైనది మనము దేవునికి ఇచ్చే నివేదిక ఏమిటంటే ఆయన వాక్యాన్ని నమ్మకంగా ప్రకటించడం, ఆ వాక్యాన్ని మన జీవితాలతో ఇతరులకు చూపించడం. ఇక ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని గమనిద్దాం. తనకు కోపం తెప్పించు తరం వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. సియోను, నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయకుము, చెట్లు లేని మెట్టల మీద ప్రలాప వాక్యమెత్తుము. ఇక్కడ దేవుడు వారిని తనకు కోపం తెప్పించు తరము అని పిలుస్తున్నాడు. యెరూషలేముపై తీర్పు రాబోతుంది. ఇక ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 31వ వచనాన్ని గమనిద్దాం. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తన కుమారులను తన కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలోనున్న తోఫెతు నందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. ప్రియులారా, ఈ వచనాన్ని గమనించారా? ఇక్కడ తోఫెతు అనేది హిన్నోము లోయలోని ఒక ఉన్నత స్థలం. అక్కడ మొలేకుకు వేడి చేసిన ఇత్తడి చేతులపై పిల్లలను బలిగా అర్పించేవారు. ఇదెంతో భయంకరమైన ఆచారం, పాపంగా ఉండింది. ఇక 8వ అధ్యాయాన్ని గమనిస్తే దేవుడు తన ప్రవక్త ద్వారా ఇంత హెచ్చరించినప్పటికీ ఏ ఒక్కరు కూడా తన దుష్టత్వాన్ని బట్టి
మారు మనసు పొందినట్లుగా గమనించాం. 8వ అధ్యాయంలో కూడా ఇర్మియా అలాగే ప్రభు మందిరం ద్వారం వద్ద నిలిచి దేవుడిచ్చిన సందేశాన్ని కొనసాగిస్తున్నట్లుగా చూస్తాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. జ్ఞానులు అవమానం నొందిన వారైరి, వారు విస్మయముంది చిక్కున పడి ఉన్నారు. వారు వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానం కలదు? ప్రియులారా, ఇక్కడ మనము జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించాలి. ప్రజల అత్యంత గొప్ప పాపం ఏమిటంటే ప్రభు యొక్క వాక్యాన్ని తిరస్కరించడమే. ఇదే నేటి మన పరిస్థితి కూడా అని చెప్పవచ్చు. మన దేశ ప్రజల్లోని ప్రస్తుత బలమైన భావన ఏమిటంటే మన ఆర్థిక వ్యవస్థ సరిగ్గా ఉన్నంత వరకు మనమంతా సురక్షితమే అని. అయితే ఆర్థిక వ్యవస్థ సరిగ్గా ఉన్నప్పటికీ మనము పూర్తిగా తప్పు దారిలో కూడా ఉండవచ్చని చాలామంది గ్రహించడం ప్రారంభించారు. మనల్ని మనము రక్షించుకోవాలనేది నిజమే, కానీ ఏ దేశమైనా, ఏ సంఘమైనా లేదా ఏ వ్యక్తి అయినా లోపలి నుండే పతనం ఆరంభమవుతుందని మనము మర్చిపోయాం. బాహ్యంగా ఏమి జరుగుతుందో కాదు, లోపల ఏమి జరుగుతుందో అనేదే అత్యంత కీలకమైన విషయం. ఇర్మియా తన ప్రజల యొక్క భావాల్లోకి లోతుగా జొచ్చుకొని వెళ్ళి ఈ విలాపాన్ని వారితో ఈ విధంగా పంచుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 20 నుండి 22 వచనాలను గమనిద్దాం. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ నొందకయే ఉన్నాము అని చెప్పుదురు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను. ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది? ప్రియులారా, దేవుడు వారి పునరుద్ధరణకు సంబంధించి తగిన వనరులను అందించినప్పటికీ వారు ఆ మందును తిరస్కరించారు. ఇప్పుడు కూడా ప్రజలు ఇంకా విడవలేని పాపాల్లో, బలహీనతల్లో మిగిలిపోవడానికి కారణం ఏమిటో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మన కఠిన హృదయాన్ని బట్టి ఇంకా రక్షణ పొందలేకపోతున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దైవాశీస్సులు. దేవుడు తన మాటలను విసర్జించినటువంటి యూదా ప్రజలను ఉద్దేశించి ఈ సందేశంలో వారిని ఏమని పిలిచాడు? దేవుడు తన మాటలను విసర్జించినటువంటి యూదా ప్రజలను ఉద్దేశించి ఈ సందేశంలో వారిని ఏమని పిలిచాడు? 1. ముష్కరులైన ఈ తరం. 2. మెడ వంచని ఈ తరం. 3. తనకు కోపం తెప్పించు తరం. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియ మిత్రులారా, మీరు నేటి ఈ సందేశం ద్వారా విలువైన, శ్రేష్టమైన, అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, మీ ఆధ్యాత్మిక జీవితాలకు అవి దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మరింత లోతుగా సత్యాలను తెలుసుకోవడానికి వర్డ్ రిసౌండ్స్ టుడే అనే పేరు మీద యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చును. మరియు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించి మీ ప్రార్థన మనవులను తెలిపినట్లయితే మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.